ఎందుకు చేసే పని అడుగుతుంది నిన్నే, సమాధానం చెప్పా. ఏం చేసిందిరా? నా నలుగులో నవ్వులు పాలు చేసింది. రేపటి నుంచి నేను వీధిలో తలెత్తుకుని ఎలా తిరగను నాన్న? నా ఫ్రెండ్స్కి ఏం సమాధానం చెప్పమంటారు? ఏం జరిగిందిరా? అసలు తప్పంతా నీదమ్మా. ఇలా దోస్తులు వేసేసి మేమందరం బయటకు వెళ్ళిపోగానే పవిత్ర బంధం, పిన్ని, నారియో నారియల్ సీరియల్స్ యాడల్తో సహా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి చూసేయడం కాదు. వయసుకు వచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉందా? ఆ పిల్ల బయటకు వెళ్ళి ఏం చేస్తుందో తెలుసుకోకలేదా? అసలు ఏమైందో సరిగ్గా చెప్పరా. చెప్తాను. దాని మార్కులు చూసావా నువ్వు? చూసాను. ఇంగ్లీష్ లో 91, సైన్స్ లో 96, మ్యాథ్స్ లో 100కు 100. అసలు మన వంశంలో ఉందా నాన్న ఇలాంటిది? మీ తాతల దగ్గర నుంచి నీ వరకు ఎవరైనా ఇలాంటి మార్కులు తెచ్చుకున్నారా? అంత గొప్ప వంశంలో పుట్టి మనందరి పరువు తీసింది నాన్న ఇది. ఏదో సంసార పక్షంగా 30-40 నీలాగా, పోనీ 50-55 నాలాగా, మరి 91 ఏంటి నాన్న అసహ్యంగా? అసలు బుద్ధుందా నీకు? 91 నేను చెప్పేది అర్థం చేసుకో. నీకే 30-40, మరి 96. సారీ సార్, ఎవరండి మీరు? క్వశ్చన్లు మేమేస్తాం, సమాధానాలు చెప్తే చాలు. ఏం కావాలి సార్ మీకు? మీ ఆస్తి పాస్తులు ఏం అక్కర్లేదండి. ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారో, ఏమేమి వెలగబెడుతున్నారో చెప్తే రాసుకుంటాం. మల్టీపర్పస్ హౌస్ హోల్డ్ సర్వే అమ్మా. బాబోయ్, సారీ సార్ తెలియక. మీరు కాఫీ టీ ఏమైనా తీసుకుంటారండి? అంటే కాఫీలు టీలు ఇస్తే మీరు చెప్పినట్టు రాసుకుంటాం. అలా చెప్పండి, రాసుకుంటాం. గవర్నమెంట్ ఇది. రాసుకోండి సార్. మీరు వెళ్ళండి అన్న, నేను చూసుకుంటా. చూసుకో సార్. మన అలా కూర్చొని మాట్లాడుకుంటా రండి. గవర్నమెంట్ మీద చేస్తావా? సారీ సార్, రండి. ఏ బుజ్జి, గెస్ట్లు వచ్చారు, కాఫీ పట్టరా. మీరు కూర్చోండి సార్, కూర్చోండి. ఇప్పుడు అడగండి సార్, చెప్తాను డీటెయిల్గా. ఇంట్లో ఎంతమంది ఉంటారు టోటల్గా? అమ్మ, నాన్న, ఓ పిచ్చి చెల్లి. మరి నువ్వు? సారీ సార్. గవర్నమెంట్ ఇది, కుదరదు. బాబు పేరేంటి? రామారావు గారండి. గారు ఏం చేస్తుంటారు? గారు స్మగ్లింగ్. రాయమంటావన్నమాట. రాయమంటావు స్మగ్లింగ్ అని రాస్తున్నా. అలా రాయకండి, రాయకూడదు కదా. పోనీ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ రాసుకోండి. రాసుకోండి. సారీ సార్, గల్తీ ఓకే, మాఫ్ कीजिए. అదన చేస్తుంటారు. ఆవిడ కూడా స్మగ్లింగ్ చేస్తుందా? చిచి, ఆడవాళ్ళు కదండి, అలాంటివే లేవా? చెప్పు, రాసుకుంటా. గవర్నమెంట్ పిచ్చిది కదా, లేడీస్ ఎందుకు చేస్తారులేండి. పిచ్చి చెల్లి వచ్చింది. హౌస్ వైఫ్ అన్నమాట. అంతేననుకోండి, కాకపోతే చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నడుపుకుంటుందండి. అది ఆవిడ మీ గొడ్డు పెట్టి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నడిపితే మీరేమో తిని గాలు తిరుగులు తిరిగి గవర్నమెంట్ మీద సెటైర్లు. ఏమిటా ఇండస్ట్రీ? బెల్ట్ బాంబులు అవి తయారు చేస్తుంటారు. మీ పెన్ సార్, రాసుకోండి. మరి తమరేం చేస్తుంటారు నాయన? నేనే ఉందండి, విమానాలు అవి హైజాక్ చేస్తుంటాను. అమ్మా పిచ్చి చెల్లి, పిచ్చి చెల్లి అన్న విమానాల హైజాకింగ్, తండ్రేమో స్మగ్లింగ్. ఏంటి ఈరోజు ఇంత రష్గా ఉంది? అయినా ఇంత లేట్ అంటే ఈరోజు నీకు? నీకేంటమ్మా ఒకటే డ్రెస్, నేను 2 సార్లు మార్చుకురావాలి. ఇవాళ అందరం మించును వెళ్లాల్సిందే. మనం కూర్చునే వెళ్తున్నాం. ఎలా? ఎక్స్క్యూజ్ మీ. గౌరీ, నీ బుక్ లో ఏం రాశాడు? మనిషిగా పుట్టినందుకు ఆనందించు, మంచి మనిషిగా బ్రతకడానికి ప్రయత్నించు. ఫెంటాస్టిక్. అంత పెద్ద హీరో అయ్యుండి ఎంత ఫిలసాఫికల్ గా రాశాడు. ఎవరు? నీ బుక్ లో రాశాడే, నేత్రదానం చేయండి, వేరొకరికి వెలుగునివ్వండి. ఏం హ్యూమానిటీ, సచ్ ఎ గ్రేట్ హీరో. యా. ఎవరు? నీకు చెప్పాలా? జయ, నీ బుక్ లో ఏం రాశాడే? ఎవరంటే చెప్పారేంటండి? చిరంజీవయ్య. అరకులో షూటింగ్ గట వెళ్తున్నాడు, మాకు కనిపించాడు, ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. అన్ని చెప్పాలా నీకు డీటెయిల్ గా? చిరంజీవా? చిరంజీవి అంటో అన్నా చిరంజీవి వచ్చాడంట. నువ్వు గుడ్డోడు కదా, నువ్వేం చూస్తావా? అంటే ఆయన కళ్ళ బ్యాంక్ ఉందట కదమ్మా, 2 ఎత్తనాలు ఎక్కుందామని. ఏంట్రా స్టేషన్ ఏదో బాంబు పెట్టినట్టు పరిగెడతారు? బాంబు కదా, ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడట, అరికెళ్తాడ షూటింగ్ కి. వాకడరా బాబు, ట్రైన్ వెళ్ళిపోతే. ఏంట్రా చిరంజీవా? ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద అరకు షూటింగ్ వెళ్ళిపోతున్నాడా? చూడరా, చూడదుగో. అదేంటి గుడిసి వెళ్తాడు? అవును, నీకోసం గూడ్సే అరకు వెళ్ళిపోతున్నాడు షూటింగ్ కి. కొట్టాలంటే మళ్ళీ
చచ్చా నా గురించి గుడిసి అయితే బాగోదు. మరి అదేంటి ఎలా అంది? ఎవరది? అదేరా తెల్లకాంతం మీద 100 రాసి ఇచ్చి 90 నొక్కేసింది పగిడి. అది ఎందుకు అలా చేసింది? అది ఎందుకు అలా చేసిందో నేను చెప్తానిట్రా. మన బ్యాచ్ అంతా కూర్చున్నారా? కూర్చున్నారు. వాళ్ళ బ్యాచ్ అంతా నించున్నారా? అందుకు రేయ్ నిన్న నన్ను ఒక్కడనే ఎదవన చేసింది, ఇవాళ మన బ్యాచ్ మొత్తాన్ని ఎదవన చేసింది. దాన్ని వదలకూడదు. ఖూన్ కా బదలా ఖూన్. తుజే మేరీ కసమ్. ఒరే మావా, ఎందుకు ఎవరు అమ్మాయి? ఇంకెవరు? కృష్ణ కాలేజ్ కంచు బ్యాచ్. ఓ, ఒకసారి దాని ఫేస్ చూపిస్తావా? ఫేస్ ఒకటే కాదు మొత్తం చూపిస్తాను. పద పద. ఇటు పక్కదా? అవతల అవతల ఆ పక్క అమ్మాయి. సీను నీ స్పెట్ సెట్ ఎవరా? ఇదిగోరా. ఓకే బాయ్ బాయ్. ఇప్పుడు చూడరా మనోడు. చిరంజీవికి నాగబాబు పవన్ కళ్యాణ్ కాకుండా ఇంకో తమ్ముడున్నాడా? ఎందుకలా అడిగా? చూడు చూడు, ఈ యాంగిల్లో చూస్తే చిరంజీవి కచ్చలేవు, ఈ యాంగిల్లో ఎక్దమ్ పవన్ కళ్యాణ్. ఓ మై గాడ్! నేను ఒప్పుకొని మీసాలు తీసేస్తే నాకు మాత్రం అచ్చం అమీర్ ఖాన్ లా ఉంటాడనిపిస్తుంది. బట్టలు తీసేస్తే సల్మాన్ ఖాన్ లా ఉంటాడు. వీడేట్రా అక్కడికి వెళ్ళి చింపేశాడనుకుంటే వీడిని ఆలాడుకుంటున్నారు. అలా చూడకు, అందరూ లైన్ గా లవ్ లో పడిపోతాం. అయ్యో అలా నవ్వొద్దు, నా గుండెల్లో 1000 వైలన్లు ఒకేసారి వాయించినట్లుంది. నీకు అలాగే ఉందా? కోచింగ్ దగ్గర అనుకుంటే హిడెన్ డ్రాగన్ అయిపోయాడట్రా. అయ్యో అయ్యో అయ్యో, పెదాలెలా బిగించి చెప్పించకే మరి, మంత్రాలవి చెప్పించి వెరీ సారీ నొక్కింది 100సారి, మనమంతా దెబ్బయ్యో ఇంకోసారి. చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు ఒక ఆటోగ్రాఫ్ ఇస్తారా ప్లీజ్? వాట్ ఈస్ ఇట్ రైటింగ్? ఆటోగ్రాఫ్ ఇవ్వమంటే ఆటోబయోగ్రఫీ రాస్తున్నాడంటే. ఈ వయసులో మీలాగే అల్లరి చేయాలని, అందరినీ ఆట పట్టిస్తూ ఎంజాయ్ చేయాలని నాకు ఉంటుంది. కానీ భగవంతుడు నాకు అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే నేను మూగవాణ్ణి. హలో ప్లీజ్ ఆగండి. వీఆర్ రియల్లీ సారీ అండి. మీరు ఇలా అని తెలియక. లేదు మేము చాలా క్రూయల్ గా బిహేవ్ చేసాం. సారీ. అయ్యో బాబాయ్ వీడు కంట్రోల్ లేడు. సారీ అండి. సారీ సారీ సారీ. फूल खिले हैं गुलशन गुलशन, फूल खिले हैं गुलशन गुलशन, कलकत्ता से आया हमारा कुलभूषण. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది, వీడు పుట్టక ముందు నుంచే పరిమళిస్తున్నాడు. ఈ పార్వదిన నాడు వీరికి ప్రతామహ అనే బిరుదుని ప్రదానం చేస్తూ సభను ఉద్దేశించి వారిని ప్రసంగించాలని కోరుతూ ఈ మైక్ వారి చేతిలో పెడుతున్నాడు. కూర్చోండి కూర్చోండి. సార్ మారుతారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. అయ్యా మీరు ముయ్యండి, తమరు చెప్పండి. మీరందరూ చూపిస్తున్న ఈ మూగాభిమానాన్ని నేను ఎప్పటికీ గుండెల్లోనే దాచుకుంటానని మీ అందరికి నేను మనవి చేసుకుంటున్నాను.
నేను ఒక యాంగిల్లో చిరంజీవిలా ఉంటానని, మరో యాంగిల్లో పవన్ కళ్యాణ్ లా ఉంటానని గౌరవ సభ్యులు కృష్ణా కాలేజీ వారు మీ అందరి సమక్షంలో తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. అయ్యా, ఇది ఆనందించాల్సిన విషయం కాదు, ఆలోచించాల్సిన విషయం. పూర్వం తొందరపడ్డారు, మీరు చెప్పండి. కాబట్టి నాలో ఉన్న అన్ని యాంగిల్స్ ని ఒక్కడి కూడా దాచుకోకుండా వాళ్ళు వంచి శ్రమించి వారికి రోజుకొకటి చొప్పున చూపిస్తానని, మీ అందరి దగ్గర మరిన్ని బిరుదులు లాక్కుంటానని మీ అందరికి వాగ్దానం చేస్తున్నాను. హే రామ్ సీతారాం. మూగొండని డ్రామాలాడింది కాకుండా నన్నే తిరిగి కొడతావా? రే 96 రా. 96 ఏంటి? అదేరా ఆ వరుణ్ గాని చూసుంటది. వరుణ్ గారు ఎవడరా? ఆ. ఓ వరిగాడా? అవునరా, ఆంటీ చాలా వరి అయిపోయాడు. వర్రియా? అవునమ్మా, వరిగాడే. వాడు వరుణ్, వీడి చరణ్. అలా పెద్ద డబల్ పట్ట. ఆ ఏదో కూడా నాలాగే పుట్టి పెద్ద వరి అయిపోయాడు నా బతుకి. అమ్మాయికైనా ఫేస్ వేసుకుని అమ్మాయిల దగ్గర మార్కులు కొట్టేస్తుంటాడు. ఇదిగో వాళ్ళందరూ వచ్చి నన్ను ఇలా కొడుతుంటారు. ఇంకా లాభం లేదురా, ఏదో ఏదో ఒకటి చేసేయాలి. బిల్లాడని చెప్పి పంపించేద్దామా? ఏయ్ షట్ అప్. పెద్దవ అతను కాదు, నువ్వు ఇడియట్. ఏంట్రా ఇంకో యాంగిలా? బ్యాక్ అదిరింది. డిస్గస్టింగ్. లెట్స్ గో. మీరు వరుణ్ కదూ? మీ బ్రదర్ చెప్పాడండి. వాడు పెద్ద రోగండి, నిజంగా డర్టీ ఫెలో. హీ ఈస్ రియల్లీ బ్యాడ్ స్కౌండ్రల్. యా 1 minute. రండి కూర్చుందాం. అరే నువ్వేంటి ఇక్కడ? ఏంటి బాబు అట్టా చూస్తున్నావు? గవర్నమెంట్ బాబు మర్చిపోయావా? ఎట్లా ఉంది ఫ్యామిలీ అంతా? నాన్నగారి స్మగ్లింగ్, అమ్మగారి బెల్ట్ బాంబుల ఫ్యాక్టరీ. అవును, నువ్వేంటి విమానాల్ని వాటిని హైజాక్ చేసుకోకుండా రైళ్ల మీద పడ్డావు? మీకెవరు చెప్పారు ఇవన్నీ? ఎవరు చెప్పడం ఏంటమ్మా? అతనే చెప్పాడు. ఇతను చెప్పడం ఏంటండి? ఇతను బ్రదర్ చెప్పుంటాడు. ఇతను పాపం మూగోడు. మూగోడా? ఇతర మూగోడేటమ్మా? పర్వేజ్ ముషర్రఫ్ మూగోడో చెప్పు నమ్ముతాను. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మూగోడో చెప్పు నమ్ముతాను. ఇతర మూగోడేటమ్మా? నాకెందుకు నమ్మ గవర్నమెంట్ కి? నేను దిగుతాను. పాపం మూగవాడు. చెల్లెలేమో. ఇది గ్యారంటీగా బేవర్స్ గడి పని. ఏంటిదంతా? పెట్రా రట్ట అంటే మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం కదా. నీ భాషలో చెప్పాలంటే ఇది ఒక పోస్ట్ వర్కర్. అర్థమైంది. నీ జేబులో ఎంత ఉందిరా? ఎంతో 40 రూపాయలు ఉంటది. 40? ఏ చాలవా? అబ్బో సూపర్. ఈ క్షణం నుంచి నువ్వు ప్రొడ్యూసర్వి, నేను హీరోయిన్. అంటే మీరు జూనియర్ ఆర్టిస్టులమా? కరెక్ట్ క్యాచ్ చేశారా? అరే, నా టాలెంట్ మీద నమ్మకం పెట్టి నీ 40 రూపాయలు పెట్టుబడి పెట్టు, 400 సంపాదిస్తా. ఓకే. ఉన్నాయి కూడా దొబ్బెడతాడు. వస్తావా? టాలెంట్ మీద నమ్మకం ఉండాలిరా. నమ్మకం నమ్మకం నమ్మకం. పాట పని చూడరా. ఇది కరెక్ట్. ఫాలో మీ. హాయ్ లేడీస్. హాయ్. ఎవరా? థ్యాంక్ యూ. ఏంట్రా, కెమెరా కావాలా, వాక్మెన్ కావాలా? 2 కావాలి. చూస్ 1. కెమెరా. కెమెరా? ఓకే, రెడీ? వెళ్ళి తెచ్చుకో. నీ చేత్తో ఇవ్వు. ఎరా 10 రూపాయలు అగ్గి పెట్టికి 20 రూపాయలు పెట్టుబడి. నేను ప్రొడ్యూసర్, నువ్వు హీరో. నమ్మకం. దిస్ ఇస్ ఓన్లీ సింగిల్ రీల్. యు సీ ఇంటర్వెల్ పాయింట్. ఓకే, రెడీ? రెడీ. చూడు, సూపర్ ఐటమ్. ఏ తిమ్మిరిగా ఉందా? ఎందుకుంటది? రింగ్ వేయండి, ఐటమ్ తీసుకెళ్ళి చెప్పింది మీరే కదా. రింగ్ వేసాను, ఐటమ్ నువ్వే. తీసుకెళ్తా. వెళ్దామా? ఉత్తిదే చెల్లి, ఇదిగో రింగు. ఒరే లింగం, నేను హీరోగా క్యాన్సిల్ చేశాను. పోనీ నన్ను పెట్టో, బడ్జెట్ పిక్చర్ తీరా. ఆయన పెట్టి తీరా జంతు ప్రపంచం అని పెద్ద హిట్ అవుద్ది. ఓహో, ఈ దుకాణం మందేనేంటి? ఓడి చూసినప్పుడు అనుకున్నా ఎవరితో బ్రెయిన్లెస్ క్యాండిడేట్. ఏం చేయాలి? కళ్ళకి గంతలు కట్టుకుని గుర్రానికి తోక గీస్తే 500 ఇస్తాం. ఓహో, గుర్రానికి పెడితే ఏం బాగుంటుంది తోక? నీకు పెట్టమంటావా? నువ్వు పెట్టుకో. మీ ఇద్దరు పెట్టుకోవద్దు, ఆడి పెట్టు. బస్సు గుర్రంలో ఉంటాడు. ఇది కరెక్ట్. సరే, ఇదిగో 20 రూపాయలు. రే, నువ్వు గంతలు కట్టుకోరా.
మచ్. నువ్వు మొయ్ నువ్వు గెయ్ ఎక్కడికి వేసాం యా బయలుదేరండి గో గో గోతరాలే తాకెక్కి తేడా తెలియదు చేతరాల జోక్ జోక్ సరే మామ ఆ 40 రూపాయలు ఉండుంటే టీలు సిగరెట్లనే వచ్చాయి. అవునరా ఓడే మావా డోంట్ వరీ దా. ఈ చెరిగాడు పోగొట్టుకున్నవి ఆ వరిగాడు వడ్డీతో సహా వసూలు చేస్తాడు. Get up change. వరుణ్ ప్లీజ్ గీయండి ప్లీజ్ అండి ప్లీజ్ పెన్ Fantastic! Congratulations! You won it! Your money. Oh, sorry. అస్తమానం ఎందుకండి? బాయ్ అండి. బాయ్.